ఎక్కడి నుంచి వచ్చినావు? నిర్మల్ నిర్మల్. నిర్మల్ డిస్ట్రిక్ట్. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తావు? ఎందుకు కలిస్తే బాగానే ఉంటుంది. మరి అలా రేవంత్ రెడ్డి కూడా సభ పెడుతుండు కానీ అది ఫాల్ట్ అది అది వేస్ట్ అది. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి ఇటు పెట్టినామంటే ఒకటి ఇటు పెట్టవలసి కదా. నువ్వు రూలింగ్ పార్టీలో ఉన్నావు, ఇది వితౌట్ రూలింగ్ అవు. ఇది వితౌట్ రూలింగ్ ఉన్నప్పుడు రూలింగ్ ఎక్కువ పోతుంది, రూలింగ్ తక్కువ అవుతావు. వితౌట్ రూలింగ్ తక్కువ అవుతుందా? అటు పోతుంది అని చెప్పేసి ఇక్కడ ముందర రోడ్డు దొబ్బేసినాడు. అది బాగుంటుందా? అది బాగుంటుందా? అభివృద్ధి అని చెప్తున్నారంట కానీ మేము అభివృద్ధి చేయాలని చెప్తున్నారంట. రోడ్డు అభివృద్ధి చేయాలా? ఎప్పుడు చేయాలి? అప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడే అభివృద్ధి వచ్చిందా? 3 రోజుల్లోనే వచ్చిందా? ఒక 2-3 daysలో వచ్చిందా? కావాలని అంట అన్న. ఇప్పుడు ఎవరిననే చెప్తారన్నా. ఇప్పుడు అందరికి ఫోన్స్ అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు కావాలని చేస్తున్నట్టే కదా. ఇప్పుడు అదే నీకు ఇప్పుడు 2 years నుంచి 2.5 years నుంచి అయింది. నీకు 2 daysలో అయింది ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జీవన్ రెడ్డి మా ఆరుమూరు ఎమ్మెల్యే కానీ వాళ్ళు అందరు చేసిండ్రు కదా. వాళ్ళ కిషన్ అందరు చేసిండ్రు కదా. వాళ్ళు పోయి చేస్తే కంప్లీట్ అయిపోయింది. ఒక 2 daysలో 1.5 daysలో కంప్లీట్ అయింది. నిన్న వచ్చిన మళ్ళీ ఇక్కడికి ఈరోజు వచ్చిన. నేను కంటిన్యూ 3 days నుంచి వస్తున్నాను. అభిమానం కేసీఆర్ మీద కేసీఆర్ మీద అభిమానం అంతే. మరి ఏం మాట్లాడతాడు అనుకుంటున్నావు? ఇప్పుడు సంవత్సరం అయింది, మళ్ళీ మాట్లాడక చూడాలని ఆకాశంతో అన్న 3 days నుంచి 3 days నుంచి వస్తున్నాను. నేను 3 days నుంచి వస్తున్నా. కంటిన్యూ 3 days నుంచి నిర్మల్ నుంచి వస్తున్నాను. నా ఓన్ వెహికల్ రెండు కట్టుకొని వస్తున్నాను. నేను వెహికల్ తీసుకొని 5,000 రెంట్ కట్టుకొని నేను వస్తున్నాను. అభిమానంతో వస్తున్నాను. మరి కేసీఆర్ని పొట్టు తిడతాను కదా రేవంత్ రెడ్డి. ఏది మాటలేవు, నోరు తెరిస్తే ఆయనను బొంద పెడతా అంటుండు, చంపేస్తా అంటుండు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి వస్తే కూడా ఇదంతా ఓల్డేజ్ హోమ్ లెక్క అవుతుంది, ముసలోళ్ళు అందరినీ దగ్గర చేసుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. అలా ఓల్డేజ్ హోమ్ అంటుండే చూసినావా? కిందలా ఉన్నాడు చూసినావా? కేటీఆర్ సార్ ఎలా ఉన్నాడు? రెబల్ స్టార్. ఇంకా మళ్ళీ కొడుకున్నాడు. ఇంకా ఆయన అత్త ఎలా ఉంటుంది? ఇంకా ఈయన ఇట్లా ఉన్నాడు కేసీఆర్ సార్. కేటీఆర్ సార్ ఇట్లా ఉన్నాడు. సార్కి ఏం చెప్తానంటే, సార్ మీరు బాగుండు బస్ అంతే, సరిపోయింది. రేవంత్ రెడ్డికి అదే మరి అయిపోయింది. ఇక చాప్టర్ క్లోజ్, దుకాణం బంద్. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? మామూలుగా ఉంది. అంతేనా? ఏమేమి వస్తున్నాయి? మరి ఏమైనా వస్తున్నాయా ప్రభుత్వం నుంచి పథకాలు? ఏం వస్తలేవు. ఎందుకని? 2,500 ఇస్తలేడు. పెన్షన్ వస్తుందా నీకు? లేదు. ఎందుకు పెద్దమ్మా? వస్తలేదు. మా అత్తకు వస్తుంది. మీ అత్తకు వస్తుంది. అదే 2,000 కేసీఆర్ గారు ఇచ్చినాయి, సార్ ఇచ్చినాయి 2,000 వస్తున్నాయి. అంతేనా? ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నేను పెంచిన ఏం పెంచిండు? 4,000 చేసిన అని చెప్పి. ఏం 4,000 చేసిండు? ఏం పెంచిండు అయ్యా? ఏం పెంచలే. ఎట్లుంది అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఏమన్నా మార్పు వచ్చిందా? ఏం మార్పు వచ్చింది? వాళ్ళు రైతులందరూ కష్టాల్లో పడ్డారు. రైతులంతా కష్టాల్లో పడ్డారు. ఇప్పుడు పంటలు పండుతున్నాయా మంచిగా? పొలాలు ఏం పడుతున్నాయి? కరెంటు ఊకే పోతుంది. కరెంటు పోతుందా? మోటార్లు కాలుతున్నాయి. మళ్ళీ వెనకటి రోజులు వస్తున్నాయా? వస్తున్నాయి. కోటీశ్వరాలు అని చేస్తా, మీకు 2,500 ఇస్తా, అత్తకి ఇస్తా, కోడలికి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు అత్తకు కోడలు. వస్తున్నాయా? నీకు వస్తున్నాయా? ఏంది? నాకు అత్త కొత్తనే, నాకు అత్తలే. అంతేనా? మరి మళ్ళీ గెలిపిస్తారా? మళ్ళీ కావాలా రేవంత్ రెడ్డి? మళ్ళీ కేసీఆర్ సార్కే గెలిపిస్తాం. కేసీఆర్నే గెలిపిస్తారా?